నిన్న చూసాం మనం సైఫ్ అలీ ఖాన్ పటోడి రాజ వారసుడు, అట్లాగే పెద్ద సినిమా హీరో, బాలీవుడ్ హీరో. ఆయన కుటుంబమే ఆయన్ని టార్గెట్ చేసి చంపాలనుకుంటున్నారు అన్నట్టుగా ఏదో వార్తలు వస్తున్నాయి. అంటే దాడి జరిగింది మనోడి మీద. అసలు ఏం జరిగింది మేడం? ఇప్పుడు మనం అనుకున్నట్టు ఒక వరలో రెండు కత్తులు అన్నట్టు ఈ కుటుంబమే సూపర్ స్టార్ ఫ్యామిలీస్. ప్రతి ఒక్కళ్ళు పుట్టిన పిల్లల దగ్గర నుంచి స్టార్స్ అయిపోయారు. రాజవంశం అది, ఇంకా అది రాజవంశం. సో ఒకళ్ళేమో క్రికెటర్ దగ్గర నుంచి ఆవిడ చూస్తే ఇప్పటికీ చాలా అందంగా బయటకు వస్తే సూపర్ స్టార్. సో ఇలా పెరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇండివిజువాలిటీ ఉంటుంది. ఇక వీళ్ళకి ఆ చెప్పుకోవడానికి ఎన్ని రీజన్స్ ఉన్నాయండి. ఆస్తులు అవ్వచ్చు, లేకపోతే ఇంపార్టెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్, ఇలా ఎన్ని రీజన్స్ లేవు. సో ఏ యాంగిల్, ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఇది చాలా పెద్ద సమస్య. ఏ యాంగిల్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేది. ఇకపోతే సమ్మరీగా చూస్తే గనక మేజర్ గా పైకి వస్తున్నది ఏంటి అంటే వాళ్ళ పిల్లల పేర్లు, అంటే ఆ పుట్టి పేరు పెట్టినప్పుడే పెద్ద కాంట్రవర్సీ అయిపోయి మళ్ళీ వీళ్ళు లోకి మెయింటైన్ చేసిన తర్వాత అది సబ్సైడ్ అయ్యి మర్చిపోయారు అనుకోవడం. ఇక ఈ కేసు మొత్తంలో కూడా చూస్తే ఆ వచ్చిన దుండగుడు కూడా పిల్లలు ఉన్న రూమ్ కి వైపు వెళ్తుంటే సైఫ్ అడ్డుకున్నాడు. సో ఇక్కడ మెయిన్ గా పోలీసు వాళ్ళకి కనిపిస్తున్న స్ట్రాంగ్ రీజన్ మాత్రం ఎవరైనా వీళ్ళని టార్గెట్ చేశారేమో, ఆ టార్గెట్ వల్ల ఇలా పిల్లల వైపు వెళ్తుండొచ్చేమో అన్నది మెయిన్ గా వచ్చిన రీజన్. యాజ్ అ ఫాదర్ ఆయన అడ్డుకోవడం వల్ల వచ్చిందనేది మెయిన్ రీజన్. ఇక దాన్ని క్లియర్ గా చూడాలనుకుంటే మాత్రం నిజానికి ఇప్పుడు వీళ్ళు స్టార్స్ అంటే ఇంకొక వర్గం వాళ్ళ వాదన ఏంటంటే వీళ్ళు స్టార్స్ కదా, చాలా ఫేమస్ స్టార్స్. సరే మనం చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ మూలాలు ఏంటి అంటే, ఇప్పుడు ఇండియా అనేది ఒక హిందుత్వ దేశం అయినా కూడా మన సూపర్ స్టార్స్ అందరూ ముస్లిమ్సే. స్టిల్ ఇండియన్స్ చాలా హ్యాపీగా మేమందరం ఓన్ చేసుకున్నాం, రిసీవ్ చేసుకున్నాం. అండ్ మనకి వాళ్ళ యాక్టింగ్ ఇష్టం, వాళ్ళని ఇష్టం, మనం వాళ్ళని సూపర్ స్టార్స్ చేసాం. చేసిన తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకుంది కూడా మళ్ళీ ఒక సూపర్ స్టార్ ఫ్యామిలీలోంచి, రైట్. ఫస్ట్ మ్యారేజ్ అయినా కూడా ఆ పిల్లల్ని ఆదరించాము, వీళ్ళని ఆదరిస్తున్నాం. కానీ వీళ్ళు పెట్టుకున్న పేర్లు మాత్రం తైమూర్ అలీ, లేకపోతే JEH. సో వీళ్ళు ఏంటంటే ఆఫ్ఘన్ తిరుగుబాటుదారుల, ఆఫ్ఘన్ పేర్ల. సో ఆ మూలాలు అంటే ఒక స్టార్ అనే వాళ్ళకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళు వేసుకున్న ఒక షర్టు, ఒక రీల్ చూడండి మీరు, ఇది ఈ వెబ్సైట్ లో ఇంతకు ఉందంటే అమాంతం నైటే ఆ సేల్, అది డూప్ అయినా సరే ఆ సేల్ నైటే 3000 పీసులు అయ్యి షార్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. సో అట్లా ఇప్పుడు సారా అలీ ఖాన్ ఒక ఈవెంట్ వేసుకున్నది అజియోలో 36,000కి పెడితే నైట్ 5,000 పీసులు స్టాక్ అవుట్. అంటే జనాలు ఏ రేంజ్ లో ఫాలో అవుతున్నారు. ఇది ఒక పెద్ద సామాజిక బాధ్యత వాళ్ళ మీద పెడుతుంది. ఆ సామాజిక బాధ్యతని విస్మరించి ఇప్పుడు స్టార్స్ మేము అయ్యాము, నాలో కంటెంట్ ఉంది కాబట్టి నేను స్టార్ అయ్యాం మనం అనుకున్నట్టు రూట్ మర్చిపోయి ఆ రోజు నుంచి పైకి ఆలోచించడం. బట్ అక్కడికి మనం ఏ రూట్ నుంచి వచ్చామని మర్చిపోయినప్పుడు జనాలలో తిరుగుబాటుతనం స్టార్ట్ అయింది. సో ఒక వర్గం వీళ్ళని హేట్ చేయడం స్టార్ట్ చేశారు. మేమందరం మిమ్మల్ని చూసినప్పుడు మీరు పెట్టుకున్న పేర్లు మాత్రం వీళ్ళై పెట్టుకున్నారు అంటే చూడటానికి మీకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం మేమా, వీళ్ళని ఎలా మేము సమర్థిస్తాము అని, అందుకని వీళ్ళు హేట్రెడ్ ఉంది అనేసి. అలాని వాళ్ళని సమర్థించడం కాదు, బట్ దట్ ఈస్ దేర్ వర్షన్. సో అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అనేసి. సూపర్. సో ఇంకా మోహన్ బాబు కుటుంబం విషయానికి వస్తే, మోహన్ బాబు కుటుంబ విషయం అది ఇంకా ఆరని అగ్ని జ్వాలలాగా, అదొక రావణ కష్టంలాగా రగులుతూనే ఉంది. అంటే ఎందుకు ఈ ప్రశ్న ప్రస్తావిస్తున్నానంటే, మోహన్ బాబు గారు ఇండస్ట్రీలో అత్యంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా చాలా పేరు ఆయనకి. ఎన్టీఆర్ తర్వాత అంత క్రమశిక్షణ మెయింటైన్ చేసిన వ్యక్తి. కానీ ఆయన కుటుంబం అంతా ఇలా విచ్ఛిన్నం ఎందుకు అయిందండి? కానీ కంటే అక్కడ కూడా చాలా ఉండుండొచ్చండి. ఎందుకంటే క్రమశిక్షణతోటో స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తోటో వచ్చేదే హేట్రెడ్. అసలు తయారయ్యేదే దుష్మన్లే. నిజంగా చెప్పాలంటే అందరూ మనకి ఎనిమిసే తయారవుతారు. ఎందుకంటే ఒక క్రౌడ్ ఉందనుకోండి, పొద్దున్నే 4ంటికి లేవాలి, యోగా చేయాలి, ఈ టైంకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఒక టైం ఇచ్చినప్పుడు ఆ టైం కంటే ముందు అరగంట ముందు ఉండాలి. ఇవి ఎంతమందికి నచ్చుతాయండి? ఎందుకు నచ్చవు అంటే అవి వాళ్ళు చేయలేరు కాబట్టి. చేయగలిగిన వాళ్ళు 4గురే ఆ క్రమశిక్షణని చాలా గొప్పగా ఫీల్ అవుతారు. చెయ్యలేని 6గురు ఈయనకి శత్రువులేగా. సో అలాగే సేమ్ మన కుటుంబం ఏం మనకి దానికి అతీతం కాదు కదా, అలా చేయలేకపో. ప్లస్ దీంట్లో చాలా కోణాలు ఉన్నాయి.
అంటే ఇద్దరు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉన్న వాళ్ళకి కుదరదు మళ్ళీ. ఇప్పుడు మీరు చాలా ఇంటర్వ్యూస్ చూస్తే ప్రతి ఒక్కళ్ళు బాలయ్య గారు చేసిన ఇంటర్వ్యూలో మీ అందరికంటే వాడే మంచోడు అన్నట్టు మనోజ్ గారిని అనటం జరిగింది. అంటే మనోజ్ కున్న ఫ్రెండ్ సర్కిల్ కానీ ఇప్పుడున్న ప్రతి ఒక్కటి రేట్ చేసుకుంటే మోహన్ బాబు గారు ఆ టైంలో ఎలాంటి పాపులారిటీ, ఫేమ్ లేదా జనాల్లో ఇష్టము, కొందరు ఇష్టపడతారు చాలా ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఎందుకు అది ఎవరు ఇష్టపడతారు? అలా మాట్లాడలేని వాళ్ళు అబ్బాయి ఇలా మాట్లాడారు ఆయన ఇన్స్పిరేషన్ కింద తీసుకునే వాళ్ళు మాత్రమే వీళ్ళకి ఫ్రెండ్స్ అవుతారు. అలా చూసుకుంటే మనోజ్కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది, చాలా ఫ్రెండ్స్. ఎందుకు? ఫ్రెండ్షిప్ లో కానీ ఏ రిలేషన్ లో కానీ ఎక్కడి వరకైనా వెళ్ళిపోతారని. వేరే వాళ్ళ సన్ని ఓన్ చేసుకున్నాడంటే ఆయన మెంటల్ కండిషన్ ఏంటి, ఆయన మెచ్యూరిటీ లెవెల్ ఏంటి మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. అంటే ఆయన సమాజం గురించి ఆలోచించలేదు ఎక్కడ, ఆయనకు నమ్మింది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన సినిమాలు ఆపేయమన్నప్పుడు లేకపోతే ఇది చేసుకుంటే ఇది ఇవ్వను అన్నప్పుడు కూడా ఆయన దాని గురించి ఆలోచించలేదు. హీ టుక్ అ స్టెప్. అంటేనే తను చాలా ఇండివిడ్యువాలిటీ ఉన్న పర్సన్. సో ఇద్దరు ఇలా ఉన్నప్పుడు అక్కడ క్లాష్ రావచ్చు కదా మరి. అండ్ అది రీజన్స్ ఏ కారణాలైనా సరే కూడా అది ఆస్తి అంటే డెఫినెట్లీ ఇంకా మనీ ఉన్నప్పుడు ముగ్గురు డిఫరెంట్ గా ఆలోచించే వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళకి ఈక్వల్ రైట్స్ రావాల్సి వచ్చినప్పుడు ఎక్కడో తారతమ్యాలు వస్తాయి. ఇక మనలాంటి వాళ్ళ ఫ్యామిలీస్ ఇంట్లో వెనకాల గొడవలు అవి అయిపోతా ఉంటాయి మీడియా ముందుకున్నప్పుడు. ఇప్పుడు ఈ మోహన్ బాబు గారికి మీడియాలో ఈ 4 ఫ్యాన్స్ ఎలా ఉన్నారో 6 ఎనిమీస్ ఉండుండొచ్చు ఈవెన్ పబ్లిక్ లో కూడా అండి. అండ్ ఈ ఫ్యామిలీ ఎప్పుడు కూడా కంప్లీట్ ఎక్స్ట్రీమ్ లో ఉంది. ఈధర్ మంచి అయినా కంప్లీట్ ఎక్స్ట్రీమే, చెడైనా లేకపోతే ఏది ఉన్నది చెప్పకుండా బద్దలు కొట్టడం అయినా కంప్లీట్ ఎక్స్ట్రీమ్. సో ఎక్స్ట్రీమ్ గా ఉన్నాయన్నీ ఎక్స్ట్రీమ్ గా పోర్ట్రే అయిపోతాయి. ట్రోలింగ్ అలాగే అవుతుంది, ఫ్యాన్ బేస్ అలాగే ఉంటది. ఇప్పుడు విష్ణు మీద జరిగిన ట్రోలింగ్స్ ప్రపంచంలో బహుశా ఎవరి మీద జరిగి ఉండవు. సో వాళ్ళు తీసుకుని దాన్ని ముందుకెళ్ళటం కూడా చాలా కష్టం నిజానికి. ఇప్పుడు వాళ్ళకి అయిన ఇన్సల్ట్ కంటే వాళ్ళకు వాళ్ళు కోపపడడం చాలా కష్టం. వాళ్ళు కోపవ్వాలనుకున్నా రేపొద్దున ఈ రీల్స్ ట్రోలింగ్ అయినప్పుడు అవ్వలేరు, చాలా కష్టం అయిపోతుంది. బికాస్ అయిపోద్ది. అండ్ స్పెషలీ కుటుంబం మీరు అన్నట్టు ఆ క్రమశిక్షణ పిల్లల వరకు ఉన్నప్పుడు అది వేరండి. స్పౌసెస్ ఎంటర్ అయిన తర్వాత అందరికి ఈ ముగ్గురికి డిఫరెంట్. సో వీళ్ళకొక ఐడియాలజీ, వాళ్ళకొక ఐడియాలజీ, వీళ్ళ థింకింగ్ వాళ్ళ థింకింగ్, మళ్ళీ వీళ్ళ నీడ్స్ వాళ్ళ నీడ్స్, వీళ్ళు చెప్పే దాన్ని బట్టి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎంత మట్టుకని పాలిష్డ్ గా ప్రెజెంట్ అవుతారు. ఇక్కడ ఈయనకి ఈ స్టేజ్ కి వచ్చిన తర్వాత అంటే లైక్ మేబీ సీనియర్ సిటిజన్ అందామా, సో ఆ స్టేజ్ కి వచ్చినప్పుడు ఆయనకు కూడా మనం కూడా లాజిక్ వదిలేసుకొని ఆలోచిస్తాం సెల్ఫిష్ గా. నాతోటి ఎక్కువసేపు ఎవరు స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అను, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటే నాకు సపోర్ట్ ఉంటారనో కూడా ఆయన ఒకరికి ఎక్కువ సపోర్ట్ చేయటం. ఇప్పుడు ఎంత ప్రేమ ఉన్నా ఇండివిడ్యువాలిటీస్ మనం వ్యక్తపరిచే విధానం వేరుంటుందండి. తల్లిదండ్రులు చూసుకోవాలి. కొందరికి మీరు చూస్తే ఎవ్రీడే ఇంటికి వెళ్ళంగానే పేరెంట్స్ కాల్ చేస్తారు, కొందరు చెయ్యరు. కానీ వాళ్ళకి ఏం కావాలో నీడ్స్ అన్ని తీరుస్తారు. వీళ్ళకి ప్రేమ ఉంది, వీళ్ళకి ప్రేమ లేదని కాదు, వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు అంతే. ఆ ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా ఇంటెంట్ తెలుసుకుని తల్లిదండ్రులు చాలా సీరియస్ గా గమనించాల్సిన పాయింట్ అండి, నిజం. ఆ ఇంటెంట్ తెలుసుకుని లేదు వాళ్ళు ఇది చేశారంటే నా కోసమే కదా అని అర్థం చేసుకుని వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇంకొక దారి. అర్థం చేసుకోక నాకు చేయలేదు అని నిందిస్తూ ఉంటే వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళకు ఉంది. సో అక్కడ అన్మెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అనుకుంటారు ఇంత గడపాలి ఇంత అని. తనకి ఎన్ని ఉండొచ్చో, తను కెరియర్ సెట్ చేసుకోవాలనుకుంటున్నాడు, లైఫ్ కొత్తగా ఒక కూతురు వదిలేసి నువ్వు పెంచేసే అనే వాళ్ళు వేరే ఉంటారు. హ్యాండ్స్ ఆన్ ఫాదర్ అయి ఉండొచ్చు, ప్లస్ కెరియర్ సెట్ చేసుకుంటూ ఉండొచ్చు, మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతూ ఉండొచ్చు. సో ఆ విధంగా తనకున్న ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మిగతా 2 పిల్లలతో చూస్తే వాళ్ళు ఆల్రెడీ ఒక సెటిల్డ్ ఫేజ్ లో ఉన్నారు కదా, మెంటల్ స్టెబిలిటీ కానీ కెరియర్ గా కానీ ప్రొఫెషనల్ గా కానీ. సో మీతో టైం స్పెండ్ చేస్తున్నారేమో, అలా కూడా ఉండొచ్చు. అది ఆయన అర్థం చేసుకోవాల్సిన విషయం. అట్ ద సేమ్ టైం ఈయన కూడా ఏంటంటే రైట్ నేను చాలా గారభంగా పెరిగాను కాబట్టి మేబీ నేను వ్యక్తపరిచే విధానం ఆయన వ్యక్తపరిచే విధానం సేమ్ ఉంటుంది. అంటే ఇద్దరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నప్పుడు కష్టం, సెన్సిబిలిటీ మిస్ అయింది. సో ఇంకొక విధానము మధ్యవర్తిత్వము ఇంకేదైనా ట్రై చేసి కొంచెం స్మూత్ గా వెళ్లే ఒక దారి ఉంటే పబ్లిక్ లో రప్చర్ అవ్వకుండా ఉండే అవకాశం.